స్కూల్ స్టార్ట్ అయిపోయింది, అందరికి మార్నింగ్ రష్ అవర్ అనేది ఉంటుంది. సో ఈ టైంలో మనం మోస్ట్ ఇగ్నోర్ చేసే థింగ్ అండ్ ఫాస్ట్ గా చేసే పని ఏదైనా ఉంది అంటే అది బ్రషింగ్. స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పేరెంట్స్ కూడా ఆ టైంలో బ్రషింగ్ అనేది వాళ్ళంతటా వాళ్ళనే చేసుకోమంటారు. సో ఇస్ దిస్ ద రైట్ వే ఆర్ పేరెంటల్ సూపర్విజన్ అనేది ఏ ఏజ్ వరకు మనం బ్రషింగ్ లో పిల్లలకి చేయాల్సి ఉంటుంది? దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సింధూరా, పీడియాట్రిక్ డెంటిస్ట్. సో మనం పిల్లలకి అప్ టు 3 years వరకు పేరెంట్ బ్రష్ చేయిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళనే చేసుకోమని మనం వదిలేస్తూ ఉంటాం. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. యాక్చువల్ గా మనం పేరెంటల్ సూపర్విజన్ అనేది 8 years వరకు చేయాల్సి ఉంటుంది. పిల్లలకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి కంప్లీట్ గా 5 years వరకు మనకి డెవలప్ అవ్వవు. సో వాళ్ళు బ్రషింగ్ హోల్డ్ చేయడం కానీ దాని పొజిషనింగ్ కానీ వాళ్ళకి అంత ఫాస్ట్ గా రాదు. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఏరియాస్ లో వాళ్ళు క్లీనింగ్ సరిగ్గా చేయకపోతారు. అప్ టు 3 years పేరెంట్ చేసినా కూడా 3 to 6 years అనేది ఒకవేళ మనం బేబీని చేసుకోమన్నా తర్వాత పేరెంట్ మళ్ళీ డిఫికల్ట్ ఏరియాస్ లో వెళ్ళి క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు బ్రషింగ్ చేసేటప్పుడు మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ బ్రష్ పొజిషన్. 6 to 8 years వరకు కూడా మనం కిడ్ వాళ్ళంతటా వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత పేరెంట్ మొత్తం అంతా కూడా చెక్ చేసి క్లీనింగ్ ప్రాపర్ గా చేసుకున్నారా లేదా అనేది సూపర్వైజ్ చేయాలి. సో ఎవ్రీ మార్నింగ్ 2 minutes మీ పిల్లల బ్రషింగ్ లో మీరు స్పెండ్ చేస్తే కనుక వాళ్ళకి ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అలవాటు అవుతుంది, బ్రష్ పొజిషనింగ్ అలవాటు అవుతుంది. బ్రషింగ్ ప్రాపర్ గా చేసుకుంటే కనుక హెల్దీ స్మైల్స్ అనేవి మనం ఇవ్వగలం. థ్యాంక్ యూ.